Good morning, children. Welcome to my class. In our previous class, we studied metals and non-metals. What are the physical properties of metals and what are the physical properties of non-metals? We also studied some important chemical properties of the metals. In this session, we are going to learn the reactivity of metals with a lab activity. So, it is also given in your textbook. See the textbook, reactivity of metals. So, everyone open your textbooks. See that. See that. Reactivity of metals. సో మనము ఈరోజు క్లాసులో లోహాల యొక్క చర్యాశీలతను గురించి ఒక చక్కని ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. సో ఈ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాలు మరియు రసాయనాలు. ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు డూ దిస్ యాక్టివిటీ. కాపర్ సల్ఫేట్. అబ్జర్వ్ దిస్ వన్. కాపర్ సల్ఫేట్ సాల్ట్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. సో కాపర్ సల్ఫేట్ ఏ రంగులో ఉంది? బ్లూ రంగులో ఉంది. అదేవిధంగా జింక్ సల్ఫేట్. సీ దట్. జింక్ సల్ఫేట్. నెక్స్ట్ వన్, సీ దట్. అబ్జర్వ్ దట్. కాపర్ టర్నింగ్స్. రాగి లోహపు చిన్న చిన్న ముక్కలు. నెక్స్ట్ జింక్, మెగ్నీషియం లోహము లేదా మెగ్నీషియం రిబ్బన్. ఓకేనా? మెగ్నీషియం రిబ్బన్ చూడండి. ఓకేనా? సో అదేవిధంగా ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి మరికొన్ని రసాయనాలు మరియు పరికరాలు. సో మనకు టెక్స్ట్ బుక్లో 6 గాజు బీకర్లు తీసుకోమని ఇచ్చాడు, కానీ మనం ఈ ప్రయోగాన్ని పరీక్ష నాళికలు 4 పరీక్ష నాళికలను తీసుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ప్రస్తుతానికి నేను 2 పరీక్ష నాళికలను తీసుకున్నాను. ఆ 2 పరీక్ష నాళికలు నేను ఏం చేస్తున్నానంటే కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని తయారు చేస్తున్నాను. అబ్జర్వ్ దిస్ వన్. ఐఎమ్ ప్రిపేరింగ్ ద కాపర్ సల్ఫేట్ సాల్ట్ సొల్యూషన్. అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. See the color of the copper sulfate. Copper sulfate is blue in color. Observe that one. See this. I have taken copper sulfate salt in 2 test tubes. Observe that carefully. So I am taking copper sulfate salt in 2 test tubes. Okay. Observe this. చూడండి, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను నేను ఏం చేశాను? 2 పరీక్ష నాళికలో తీసుకున్నాను. సో మనకు సాల్ట్ సొల్యూషన్ లవణ ద్రావణాన్ని తయారు చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే డిస్టిల్డ్ వాటర్, స్వేదన జలాన్ని తీసుకుంటున్నాను. అంటే ఏ విధమైనటువంటి మలిన పదార్థాలు లేనటువంటి జలాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తయారు చేస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ద కాపర్ సల్ఫేట్ సాల్ట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని నేను తీసుకున్నాను. లవణ ద్రావణాన్ని తయారు చేస్తున్నాను. చూడండి. సో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు పూర్తిగా కరిగేంత వరకు పరీక్ష నాళికను నేను అటు ఇటు కదుల్చుతున్నాను. సో ఐఎమ్ స్టిరింగ్. సీ దిస్. See, I am dissolving copper sulfate crystals in distilled water to prepare copper sulfate salt solution. See the color? See the color? Copper sulfate salt solution is blue in color. Observe this carefully. See this. I am preparing copper sulfate salt solution. Next, I am pouring that copper sulfate salt solution. I am taking copper sulfate salt solution in another test tube. వేరొక పరీక్ష నాళికలోనికి కొంత కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని, మనం తయారు చేసినటువంటి ఫ్రెష్ కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని వేరొక పరీక్ష నాళికలో తీసుకున్నాను. సో ఇప్పుడు మొత్తము మనము 3 పరీక్ష నాళికల్లో కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణం ఉంది. చూడండి, 3 పరీక్ష నాళికల్లో కూడా గమనించండి జాగ్రత్తగా. 3 పరీక్ష నాళికల్లో కూడా కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణం ఉంది. ఓకేనా? ఆ కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణం నేను పరీక్ష నాళికల్లో తయారు చేసుకొని దాన్ని ఏం చేశాను? ఒక పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఒకసారి చూడండి. జింక్ లోహాన్ని తీసుకున్నాను. I have taken few granules of zinc metal. Observe that. See that. Zinc granules. I have taken zinc granules. See this. I am adding zinc granules
to one of the test tube. Let us name it as 1 or A, B, C, D, whatever it may be. See this. Zinc, I am adding zinc metal, zinc granules, few zinc granules in one of the test tube which contains copper sulfate salt solution. సో కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణం తీసుకున్నటువంటి ఒక పరీక్ష నాళికలో నేను జింక్ లోహాన్ని వేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఓకే, అదేవిధంగా ఇంకొక పరీక్ష నాళికలో కూడా కాపర్ సల్ఫేట్ మనం తీసుకోవడం జరిగింది. ఆ పరీక్ష నాళికకు నేను ఏం చేస్తున్నానంటే ఇనుప మేకుల్ని లేదా గుండు పిన్నులు నేను అందులో వేస్తున్నాను. ఇనుప మేకులు చూడండి, అక్కడ గుండు పిన్నులు లేదా ఇనుప ముక్కలు, నేను ఒక ఇనుప మేకుని తీసుకున్నాను. 3 గుండు పిన్నుల్ని నేను వేరొక పరీక్ష నాళికలో కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, గమనించండి, మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఒకసారి అటు ఇటు కదిపేసి కొద్దిసేపటి వరకు, ఒక 5-10 నిమిషాల వరకు ఆ లవణ ద్రావణాలు ఏవైతే మనం తీసుకున్నటువంటి జింక్ లోహము మరియు ఐరన్ ముక్కలు ఉన్నాయో కదలకుండా ఒక పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే జింక్ సల్ఫేట్ చూడండి, జాగ్రత్తగా చూడండి, లైట్ పసుపు పచ్చ కలర్లో ఉంది జింక్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని నేను తయారు చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి, కనపడుతుందా? Students, you please observe it. Now I am preparing zinc sulfate salt solution. I have taken a pinch of zinc sulfate salt in a test tube and I am adding distilled water. To it. Now I am preparing zinc sulfate salt solution. Observe this one. Shake vigorously so that the entire salt is soluble in that distilled water. సో పరీక్ష నాళికను అటు ఇటు కదిపి జింక్ సల్ఫేట్ లవణము పూర్తిగా స్వేదన జలంలో లేదా మనం తీసుకున్నటువంటి ఆ డిస్టిల్డ్ వాటర్లో పూర్తిగా కరిగేంత వరకు కూడా నేను అటు ఇటు పరీక్ష నాళికను కదుపుతున్నాను. ఇప్పుడు జింక్ సల్ఫేట్ లవణ ద్రావణము మనకి తయారైంది. చూడండి, పసుపచ్చ కలరు, లేత పసుపచ్చ రంగులో ఉన్నటువంటి జింక్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని మనము తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, దాని రంగును గమనించండి. చిల్డ్రన్ అబ్జర్వ్ ద కలర్, ఇట్ ఈస్ లైట్ ఎల్లో కలర్. ఓకే, నౌ అబ్జర్వ్ దిస్ వన్, అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. See, observe this. I have taken a small piece of magnesium ribbon. Observe this. Magnesium metal I have taken and I am adding this magnesium ribbon. Observe this. I am adding this magnesium ribbon to zinc sulfate salt solution. See this. I am adding magnesium ribbon to freshly prepared salt solution of zinc sulfate, which is yellow in color, light yellowish in color. Observe this carefully. Okay, shake it and keep the test tube aside. పరీక్ష నాళికను అటు ఇటు కదిపి కొద్దిసేపు పక్కకు పెడదాం. ఓకేనా, ఒక 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా గమనిద్దాము. చూడండి, ఒక పక్కకు పెట్టడం జరిగింది. గమనించండి పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణాన్ని తయారు చేసుకున్నాను. కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణానికి నేను ఏం చేశాను, జింక్ ముక్కల్ని యాడ్ చేశాను. అదేవిధంగా తర్వాత ఐరన్ ముక్కల్ని ఇనుప ముక్కల్ని యాడ్ చేశాను. అదేవిధంగా జింక్ సల్ఫేట్ లవణ ద్రావణంలో మెగ్నీషియం లోహాన్ని వేయడం జరిగింది. ఓకేనా, కొద్దిసేపటి తర్వాత ఏమైందో మీరు గమనించండి. చూడండి, కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణానికి మనం ఏం చేసాము, జింక్ లోహాన్ని వేయడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి మీరు, పరీక్ష నాళిక అడుగు భాగంలో ఎర్రని రాగి అవక్షేపంగా ఏర్పడింది. గమనించండి, కారణం ఏంటిది? దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే జింక్ సల్ఫేట్ లవణ ద్రావణంలో మీరు జాగ్రత్తగా చూడండి, కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణం నుంచి జాగ్రత్తగా గమనించండి. కాపర్ సల్ఫేట్ లవణ ద్రావణం నుంచి ఏమైంది, అక్కడ జింక్ ఏం చేసింది, కాపర్ని తొలగించింది. అంటే కారణం ఏంటి, జింక్ అనేది అత్యంత చురుకైనటువంటి లోహము కాపర్తో పోల్చినప్పుడు, రాగితో పోల్చినప్పుడు. సో కాపర్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై జింక్. సో వీ కెన్ సే దట్ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, బికాస్
copper is displaced from its salt solution by zinc. So what is the product you got? Zinc sulfate and copper. So you got red. See this one, just like a precipitate. See this one, a metal, red metal is deposited at the bottom of the test tube. Okay. Now observe the another test tube. Okay, we added iron nails to the copper sulfate solution. Observe this one, iron. Okay, observe this. Observe this carefully. Observe the color. Observe the color. See, I am removing the water to observe the nails, the color of the nails. మనం తీసుకున్నటువంటి ఇనుప ముక్కలకి లేదా ఇనుప సూదులకి ఏ విధమైనటువంటి రంగు వచ్చిందో మనం గమనిస్తున్నాం. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, పిల్లలు జాగ్రత్తగా గమనించండి. అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. అబ్జర్వ్ దిస్. సీ దిస్. మనం తీసుకున్నటువంటి ఇనుప మేకు పైన ఎర్రటి రాగి పూత ఏర్పడింది. సో రెడ్ కాపర్ ఈజ్ కోటెడ్ ఆన్ iron nail. Observe this carefully. Observe this carefully. On iron nail, you will find red copper is deposited on iron nail. So what happened? This iron displaced copper from copper sulfate solution. So we can say that iron is also reactive than copper. Okay, zinc is more reactive and iron is also reactive, which can displace copper from the copper sulfate solution. Okay, observe the color. See this one. A red layer, copper layer is formed on the iron nail. Observe this carefully, everyone. Please observe this. That red color is nothing but copper. We can say that copper is displaced. Where from we got the copper? So from the copper sulfate solution. Okay, that from copper sulfate solution, copper is being displaced by iron. Observe this one. Okay. On iron, observe this one, copper is deposited. Copper is deposited. Next, I have taken, what is that? Zinc sulfate solution. I added magnesium ribbon. See this one. Observe this carefully. It loses its color. See this. White material is floating on the salt solution. Okay. Light yellow and white, light yellow color material is floating on it. So here we can say that this magnesium is more reactive than zinc, which can displace zinc. Magnesium can displace zinc from the salt solution of zinc sulfate. Observe this one. So with this experiment, we can say that zinc is reactive. It can displace copper and iron. Okay, copper and iron from their concerned salt solutions. At the same time, magnesium can displace zinc from zinc sulfate solution. So with this we can say that zinc is reactive. At the same time, magnesium is more reactive than the zinc. Are you clear about that one? Thank you, children. If you have any doubt, please visit my channel Mathacity. Do like my channel and do subscribe. If you have any doubt, feel free to post your doubts